దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న 41 ఏళ్ల పేషెంట్ సీకేడీ నిర్వహణ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత పూర్తిగా కోలుకున్నారని విజయంతో హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ అధునాతన మూత్రపిండ సంరక్షణలో మరో మైలురాయిని సాధించిందని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ మురళీధర్నాథ్ నెఫ్రాలజీ ట్రాన్స్ప్లాంట్ సర్వీసెస్ విభాగానికి చెందిన మల్టీడిసిప్లినరీ బృందం నిపుణుల సంరక్షణలో పేషెంట్ సమగ్ర ప్రీ ట్రాన్స్ప్లాంట్ కార్డియాక్ పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. డాక్టర్ మురళీనాథ్ ఉక్కడాల కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, మన యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ నుంచి. సో ఈరోజు మనం సిద్దిపేటలో ఈరోజు కలుసుకోవడానికి ముఖ్యమైన కారణము ఓన్లీ ఒక వైద్య ఘట్టమే కాదు, మొత్తం ఒక కుటుంబం, ఒక ఆశ, ఒక భార్య, ఒక మెయిన్ త్యాగము, వాళ్ళ పిల్లల ఆశ, అలానే మన పేషెంట్కి ఉన్న పెద్ద ఆశ అన్నీ కలిపి ఇది జరిగిన సంబంధం ఇది. సో మన పేషెంట్ బాలగోగి గారు మన యశోద హైటెక్ సిటీ నుంచి ఒక 5 years నుంచి ఫాలోఅప్లో అవుతున్నారు. మనం వచ్చినప్పటికీ కిడ్నీ సమస్య ఆల్రెడీ షుగర్ వల్ల డ్యామేజ్ అయ్యి ఉండింది. సో అప్పుడు 5 సంవత్సరాల నుంచి మన దగ్గరగా చాలా రెగ్యులర్గా ఫాలోఅప్ అవుతూ ఉన్నారు. వాళ్ళ భార్య వీళ్ళంతా కూడా చాలా రెగ్యులర్గా మన దగ్గర ఫాలోఅప్ వస్తూ ఉన్నారు. అక్కడున్న మన బృందము, నేను కాకుండా ఇంకా విజయవర్మ గారు, ఇంకా డాక్టర్ చక్రవర్తి గారు, ఇంకా మహేష్ గారు అందరం కలిసి వాళ్ళని క్రమంగా ప్రతి నెల చెకప్ చేస్తా, ఏది అవసరమో ముఖ్యమైన పరీక్షలు కానీ మందులు కానీ అన్నీ కరెక్ట్గా ఇచ్చుకుంటా రన్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఒక 3 సంవత్సరాల నుంచి ఇంకా డయాలసిస్ మీద ఉన్నారు వాళ్ళు. సో ఇంకా డయాలసిస్, ట్రాన్స్ప్లాంట్ తప్ప ఇంకా ఆప్షన్స్ లేవు అనగా వాళ్ళు ఆలోచించి వాళ్ళ కుటుంబంతో చర్చించి, సో అందరికంటే అక్కడ అన్నీ మన విషయాలు మాట్లాడుకొని వాళ్ళ కౌన్సిలింగ్ చేశాక వాళ్ళల్లో ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే వాళ్ళ భార్య అనేది ముందుకి రావడము, ముందుకొచ్చి తన బాడీలో నుంచి ఒక ఆర్గన్ అంటే ఒక అవయవం అంటే కిడ్నీ అనేది దానం చేయడం అనేది చాలా పెద్ద త్యాగం. అది దానికి ఓన్లీ ఒక వైద్యుడిగా మాత్రమే కాదు, ఒక మనిషిగా కూడా తనకి చాలా మేము ఈ విషయంలో వందనం చెప్పాలనుకుంటున్నాము. సో ఒక మనిషి నుంచి అలా ఒక ఆర్గన్ అనేది త్యాగం చేసి ఇవ్వడం ఒక చిన్న విషయం కాదండి. అది అలా ముందుకొచ్చిన దానివల్ల మన పేషెంట్ బాలగోగిని గారికి ఒక అద్భుతం జరిగింది. ఆయనకి మన ట్రాన్స్ప్లాంట్ ముందు స్వల్ప గుండె సమస్యలు ఉన్నా మనం అప్పటికి అవన్నీ చూసుకుంటూ మంచిగా ట్రాన్స్ప్లాంట్ అయ్యి మంచి యూరాలజిస్ట్ అన్నీ కరెక్ట్గా లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ వాడి మన యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో మెయిన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యింది. ట్రాన్స్ప్లాంట్ అయిన ఒక 5 daysకే మంచిగా ఇంప్రూవ్ అయ్యి సొంతంగా యూరిన్ అంతా పాస్ చేసి తనకంటూ తను నడుచుకొని అన్నీ మంచిగా ఇంటికి వెళ్ళారు. సో ఇప్పుడు మే నుంచి ఇప్పటిదాకా అన్నీ కిడ్నీ సమస్య అనేది పూర్తిగా పోయి తను మళ్ళీ తిరిగి నార్మల్ లైఫ్కి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు తిరిగి తన డ్యూటీకి వెళ్ళగలుగుతున్నారు. ఇవన్నీ ఓన్లీ మన వైద్య బృందం నుంచే కాకుండా తన కుటుంబం ఒక ఆశ, ఇంకా తన భార్య, ముఖ్యంగా తన భార్య చేసిన అంత త్యాగాన్ని తను విలువ చూసుకుంటూ క్రమంగా తన మందులు వేసుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నారు. సో ఇది ఇప్పుడు రీసెంట్గా మనం యశోద హైటెక్ సిటీలో కూడా ఆల్మోస్ట్ ఒక 300 ట్రాన్స్ప్లాంట్స్ కంప్లీట్ చేసాం. దాని కారణంగా మొన్న తెలంగాణ గవర్నర్ గారు వచ్చి మన బృందాన్ని అవన్నీ చూసి, సో వాళ్ళు వచ్చి మనం ఇంత మంచి పనులు చేస్తున్నామని సత్కరించి మరీ వెళ్ళారు. సో మీకు తెలియాల్సింది 300 ట్రాన్స్ప్లాంట్లో ఆల్మోస్ట్ ఒక 35 ట్రాన్స్ప్లాంట్స్ దాంట్లో సేమ్ బ్లడ్ గ్రూపే కాకుండా వేరే బ్లడ్ గ్రూప్ కూడా చేశాము. దాంట్లో మళ్ళీ సుమారు ఒక 50 నుంచి 60 దాకా వాళ్ళల్లో డోనర్లు ఉండి, ముఖ్యంగా ఆ డోనర్స్ అనేవాళ్ళు ఆల్మోస్ట్ అబౌవ్ 60 years వయసు వాళ్ళు కూడా చేశాము.
సో డోనార్ ఏజ్ ఇవన్నీ ముఖ్యము అనుకొని ఇంతకుముందు తక్కువ ఏజే ఇవ్వాలి అనే వాళ్ళకి మనము 60 ఏళ్ళ పైగా కూడా డోనార్ చేయొచ్చు అని చెప్పి చూపించాము. సో మనందరికీ ఈ విషయంలో గుర్తుండాల్సింది కిడ్నీ సమస్య అనేది అంతిమం కాదు. మనం కరెక్ట్ టైంలో కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇచ్చి కరెక్ట్గా మనం చేయగలిగితే అది ఒక కొత్త లైఫ్ ఇస్తుంది. ఈ విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకొని ముఖ్యంగా మన పేషెంట్ బాలగోగిని గారికి తన వైఫ్ అయిన భవానీ గారికి వందనం చేసుకుంటున్నాము. ఎవ్రీవన్ థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా మనం వాళ్ళల్లో కొద్దిగా సాయం చేస్తూనే మనం అనేది 8 నుంచి 8.5 లక్షల లోపే మనము వాటన్నిటిని కంప్లీట్ అయ్యేటట్టు చూస్తున్నాం, అన్ని టెస్టింగ్ అన్నీ కలిపి. సో డోనర్ ఈ మొత్తం వాటిల్లో డోనర్ అంటే కిడ్నీ ఇచ్చేవాళ్ళు, రెసిపియంట్ అంటే మనం కిడ్నీ పెట్టే వాళ్ళలో అంతా కలిపి ఇంత 8 నుంచి 8.5 లక్షల దాకా అన్నిట్లో అయిపోయేటట్టు మనం ఇప్పుడు చేస్తున్నాం.